ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ను వెంటనే పునరుద్ధరించాలి. ఎస్. మల్లి. నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం నందు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్. మల్లి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ను వెంటనే పునరుద్ధరించాలి, బడుగు వర్గాలకు రుణ సౌకర్యాలు కల్పించాలంటూ నెల్లూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ను వెంటనే పునరుద్ధరించాలని, కేంద్రం నుండి రాష్ట్రం నుండి వచ్చే వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. గతంలో వైఎస్సార్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లను మూసివేయడం జరిగింది. రాష్ట్రంలో 3 కోట్ల మంది బడుగు వర్గాలకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు మాపై దృష్టి సారించి గతంలో రద్దు చేసిన పథకాలన్నీ పునరుద్ధరించి భూమి కొనుగోలు పథకం, వాహన సౌకర్య పథకం, భూమి అభివృద్ధి పథకాలు, బడుగు వర్గాలకు స్కిల్ డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఇచ్చే నగదు ఇలాంటి ఎన్నో పథకాలను మరల అమలు పరచాలని ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పై కార్యక్రమంలో దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మల్లి, జ్యోతి ప్రభాకర్, ఇనమల పోలయ్య, రత్నం, రవికుమార్, శ్రీనివాసులు, జీవన్ కుమార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రుణాలు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వెంటనే 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 రుణాలు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ వెంటనే పునరుద్ధరించాలి. రుణాలు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వెంటనే 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 రుణాలు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ వెంటనే పునరుద్ధరించాలి. అందరికి లోన్లు ఇవ్వాలి. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలి. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలి. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ వెంటనే పునరుద్ధరించాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ వెంటనే రుణాలు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 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 వెంటనే రుణాలు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ వెంటనే పునరుద్ధరించాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ వెంటనే పునరుద్ధరించాలి. నా పేరు ఎస్. మల్లి. మేమంతా కూడా దళితులకు సంబంధించి ఒక కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చాం. సార్, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు అన్నీ కూడా మూతేసినారు జగన్ రెడ్డి పరిపాలనలో. కాబట్టి వాటికి ఎన్నో వేల కోట్ల రూపాయలు అమ్మఒడికి వాటికి వీటికి వేశారు. కాబట్టి ఇప్పుడు ఈ చంద్రన్న కూడా ఇదే పథకాలను మాత్రం అనుసరిస్తే మాత్రం బాగుండదు. మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు అన్నీ కూడా ఓపెన్ చేసి ప్రతి ఒక్క చిన్న సన్నకారు రైతులకి అయితేమి, నిరుద్యోగులకి అయితే అందరికీ రుణాలు ఇవ్వాలి. అది వేల కోట్ల రూపాయలు ఉన్న రాజ్యాంగబద్ధంగా వచ్చే డబ్బులు మీరు కూడా వేరే వాళ్ళకి కానీ వేసి వాళ్ళకి వేయాలా వీళ్ళకి వేయాలా అంటే మాత్రం అది కుదరదు సార్. ఇది మంచి పద్ధతి కాదు. మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వకనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. కింద వర్గాలందరూ కూడా ఆయనకి ఓట్లు వేయలేదు. కాబట్టి మీరు కూడా ఇదే పద్ధతిని అనుసరించొద్దు. తప్పకుండా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లను ఓపెన్ చేయాలి. అందరూ కూడా చిన్నకారుకి, రైతులకి, నిరుద్యోగులకి అందరికీ దాదాపు సంవత్సరానికి 150 ఆటోలు, 50 ట్రాక్టర్లు అన్నీ కూడా ఇనోవా కార్లు అన్నీ ఇస్తున్నారు సార్. ఆ ధర నిరుద్యోగులు పాపం దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. అది కనీసం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇవ్వలేదు సార్. అవన్నీ మా డబ్బులు తీసి అమ్మఒడికి వేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మా డబ్బులు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి వచ్చే డబ్బులు, రాజ్యాంగబద్ధంగా వచ్చే డబ్బులు మాకే ఇవ్వాలి. మాకే ఈ సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అందుకే కలెక్టర్ గారికి చెప్పి మా నిరసనని చంద్రన్న ప్రభుత్వానికి తెలియజేయమని, మాకు వెంటనే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఓపెన్ చేయాలి. దాని ద్వారా మాకు అందరికీ సౌకర్యాలు కల్పించాలి. లేకుంటే దీని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది సార్.